మహేశ్వరం నియోజకవర్గం 4:30 గంటల వార్తలు. మోహన్ రెడ్డి మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రెడ్డిల గురించి మాట్లాడుతుండు అంటుండ్రు కొంతమంది బీసీ లీడర్లు. నేను ఒకటే సవాలు విసురుతున్నా, బీసీలకు దమ్ము ధైర్యము చిత్తశుద్ధి ఉంటే ఓట్లకు ఆశపడకపోతే బూట్లకు ఆశపడకపోతే నిజాయితీగా బీసీల మీద అభిమానం ఉంటే సేవెళ్ళే ఎంపీ బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుర్రే. మీ దమ్ము ధైర్యము నిజము నిజాయితీ ఉంటే. మోహన్ రెడ్డి, నువ్వు ఏదైతే మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అదుపులో పెట్టుకో. బీసీలన్నా చిన్న చూపు చూసే నీ యొక్క అహంకారపైనటువంటి మాటలను చూస్తే నీకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ సమయం కాబట్టి బీసీలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఇట్లాంటి వెధవలకి మన యొక్క ఓటు రూపంలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఎలక్షన్స్ తర్వాత ఇతని గురించి మాట్లాడదాం. చాలా ఎక్కువగా మాట్లాడిండు, సామాజికంగా దూషించే విధంగా మన యొక్క వైఖరిని ప్రశ్నిస్తూ మన యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈయన వ్యాఖ్యలు ఉన్నాయి. మిత్రులారా, ఈ మోహన్ రెడ్డి లాంటి నీచునికి మనం ఏ విధంగా అయితే సమాధానం చెప్పాలనుకుంటున్నామో ఆ విధంగా సమాధానం చెప్దాం. ఈ మోహన్ రెడ్డిని ఇలాంటి కొంతమంది వల్ల ఒక సామాజిక వర్గం మీదనే ఒక మచ్చ పడే విధంగా ఉన్నాయి. చాలామంది మంచిగానే ఉంటారు, కానీ ఇట్లాంటి ఎదవలు తాగి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి రెచ్చగొట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళ పని మనం ఓటు రూపంలో వీళ్ళకి జవాబు చెప్పే పరిస్థితి వచ్చింది. నేను సబ్బండ వర్గాలకు సబ్బండ జాతులకు నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఇలాంటి వ్యక్తులకి మనం గుణపాఠం చెప్పాలంటే మనకు ఓటు రూపంలో మనకున్నటువంటి ఆయుధం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆయుధం మన ఓటు. ఎంత పెద్దోడికైనా ఎంత చిన్నోడికైనా ఉన్నోడికైనా లేనోడికైనా ఒకే ఒక ఓటు ఉంది. ఆ ఓటు రూపంలో మనం ఈయనకి బుద్ధి చెప్దాం. మనమందరం కూడా చేవెళ్ల ప్రాంతంతో పాటు బీసీలు ఏడైతే నిల్చున్నారో వాళ్ళందరికీ మద్దతుగా నిల్చుందాం. సబ్బండ వర్గాల ఐక్యత ఏందో చాటి చెప్దాం. ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఇదొక పునాది కావాలి, ఇలాంటి మూర్ఖులకు ఒక గుణపాఠం కావాలి అని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. మనందరం ఇప్పటికైనా మేల్కొని మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, మనకు జరుగుతున్నటువంటి చిన్న చూపు గురించి, ఇలాంటి ఎదవలకి బుద్ధి చెప్పే విధంగా మనం ఒక ఓటు అనే ఆయుధంతో మనం ఇలాంటి మూర్ఖులకు ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి యావత్ ప్రజానీకంతో నేను కోరేది ఏంటంటే, మాకు ఎవరితోటి ద్వేషాలు లేవు, కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడేటోళ్ళతోటే మనకు ఉన్నటువంటి సమస్య. మనకి రోజువారీగా ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నామో పెద్దలను కూడా ఈ వీడియోని చూసిన వాళ్ళని కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మేము ఎవరిని కించపరిచే పరిస్థితి మాకు ఇష్టం లేదు, ఎవరిని వ్యతిరేకించాం. మన బాధ్యత, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అది చాలా క్లిస్టర్ క్లియర్గా చెప్తున్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నామో చెప్తున్నాం. కానీ వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళందరూ చిన్న చూపు చేసి మన యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బతీయాలని చూస్తే మాత్రం ఖబర్దార్ మోహన్ రెడ్డి. చాలా మంది అందులో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మనలాంటి సామాజికంగా అందరూ కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి మూర్ఖుల వల్లనే ఇలాంటి అసమానతలు ఏర్పడుతున్నాయి. మనం కేవలం ఏదేమైనప్పటికీ ఈ యొక్క సందేశం ఒకటే ఏంటంటే, మోహన్ రెడ్డిని ఆయన వ్యాఖ్యలను ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవాలని కోరుతూ, అలాగే మనందరి సబ్బండ వర్గాలకు కూడా నేను ఒకటే ఒక విన్నతి ఏంటంటే, మనము బీసీలు అని చెప్పుకోవడం కంటే కూడా మన యొక్క సత్తా ఏంటి, మన యొక్క యూనిటీ ఏంటి అనేది సవివరంగా వివరించాలంటే మన దగ్గర ఒక ఆయుధం ఉంది. అది ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు నోటితో పని కాదు, ఓటుతో పని. ఓటు రూపంలో వేసి మన యొక్క ఐక్యతను చాటాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మనమందరం కూడా ఏకతాటిపైకి వచ్చి మనమందరం కూడా ఒక సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను మనం గెలిపించుకోవాల్సిన సమయం ఉంది. కాబట్టి మీరందరినీ నేను ప్రార్థిస్తున్నది ఏంటంటే, ఇలాంటి ఎదవలను పక్కన పెడదాం. మన యొక్క ఐక్యతతోటి మనం చేవెళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సబ్బండ వర్గాల ప్రజలను మరియు సబ్బండ వర్గాలకు న్యాయం కావాలని కోరుకునేటువంటి అగ్రకుల నాయకులకు కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నా, ఏంటంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి.
పేద బడుగు బలైన వర్గాల కోసం గొంతెత్తి మన గలాన్ని వినిపించే నాయకుడికి మనమందరం మద్దతుగా నిలవాలని కోరుతూ నేను మీ కాసాని వీరేష్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.